టెన్షన్ అనిపిస్తుందా మీకు? చూస్తున్నా కానీ మాట్లాడతలేడు కదా. కానీ మంచిగా ఆడుతుండు కదా, ఆడుతున్నాడు కానీ మంచిగా ఆడుతుండు. కప్పు తీసుకొని వస్తాడు. మీరు అంటే మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. వాటి ఇన్కమ్ ఏందో ఏందో ఇంకా ఎంత తింటున్నాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా ఒక బాధ కదా. అసలు ఏమేమి కష్టాలు పడ్డాడు, అసలు మీకు ఏమేమి చేసింది? పూటకు నూకలు తెచ్చుకొని తిన్నా నేను నా కొడుకు పోవాలి కూరగాయలు అమ్ముకు రావాలి ఊరు తిరిగి. రామరాతోడు నువ్వు? నేను అత్త మామూలు ఎవరు చూడకపోయి మరుదులు ఎవరు చూడకపోయి మమ్మల్ని ఎవరు చూడలేరు మాకు. మంచిగా కూర్చొని తింటున్నాము. ఇవాళ నా కొడుకు ఉండడు ఈ చేజి కానీ గౌరవపడుతున్నాం. ఆ పాట అంతా హిట్ అయింది కదా. సో అప్పుడప్పుడు ఇప్పుడు మీరు మీ చుట్టాల పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఆ పాట బాగా వినిపిస్తూ ఉంటుంది. కానీ చాలా ఇల్వ ఇస్తున్నారు మమ్మల్ని, ఇట్లా కుర్చీలు ఇస్తున్నారు మమ్మల్ని కూర్చొనికి. ఒకప్పుడు ఇయ్యలే, కాబట్టి లేదు వీళ్ళతోనే ఉండదు. వీళ్ళతో ఏముంది, వీళ్ళు కూలి కుక్క నోట్ల బుక్క ఉండదు. వీళ్ళది ఏముంది సింపులు. నా కొడుకు ఇట్లా అయినాడంటే రామురాటోళ్ళ రామురాటోళ్ళ అన్న వాళ్ళ అక్క అనంట వాళ్ళ నాయన అంట. అరే రాండి అక్క నా కొడుకు ఓటేసి గెలుచుకొని రావాలి. ఆల్ ద బెస్ట్ నాన్న రాముడు, ఆల్ ద బెస్ట్. నమస్కారం. ఎమ్మెల్యే లేదు నువ్వు మాట్లాడవు కాకలు మాట్లాడి యాగు. బజార్లారాట 20 ఎమ్మెల్యేనా నాన్న, బజార్లారాట 20 ఎమ్మెల్యేనా నాన్న. ఓటేసి కొప్పు గెలుచుకొని రావాలి. కప్పు కాదు కొప్పు. ఎప్పుడన్నా నేను కష్టపెట్టిండా కాక? కష్టం వచ్చి మంచిగా చేసిన. ఓకే, ఏం చేయలేడు ఒకడే. నేను కూడా గాజులు కాసిన. రాము రాథోడ్కి ఓట్లు వేయండి అని చెప్పేసి జనాలకు మీరు ఏమని చెప్తారు? జనాలు నా కొడుకు ఆయన పాటలు చూస్తున్నాము. ఆయన కడుగు బిడ్డ అడుగుతుందా? ఇద్దరు జనాలకు చెప్పండి, నా కొడుకు మంచిగా ఆడుతుండు, సో నా కొడుకు కోట్లు వేయండి అని చెప్పండి మీరు, సరేనా? నేను లాస్ట్ చెప్తాను చెప్పి కదా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో బిగ్ బాస్ 9. సో బిగ్ బాస్ 9లో ఒక ఊపుతున్న, సో ఒక పాటతో ఊపిండు. అదేవిధంగా బిగ్ బాస్లో కూడా ఆయన ఆటతో అందరికీ పిచ్చెక్కేటట్టు చేస్తుండు. సో ఆయన ఎవరో కాదు, రాము రాథోడ్. మీ అందరికీ తెలుసు, రాను ముంబైకి రాను అనే సాంగ్ తోటి సో ప్రపంచాన్ని మొత్తం ఒక ఊపిన పర్సన్. సో ఆ పర్సన్ వాళ్ళ ఇంటికి నేను రావడం జరిగింది. సో వాళ్ళ అమ్మ నాన్నతో నేనున్నా. సో నమస్తే అమ్మ. నమస్తే కాక, ఎట్లున్నారు? బాగున్నారా? సో ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ లో మీ కొడుకుని చూస్తాయి? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుంది. బాగా ఆడుతున్నాడు, బాగా మంచిగా చేస్తున్నాడు. ఓకే. సో అంటే అసలు బిగ్ బాస్ పోతాడని మీరు అనుకున్నారా? మేము అనుకోలేదు, అంతగా అనుకోలేదు. సో అంటే రోజు చూస్తున్నారా? అంటే ఇప్పుడు మేము రాగానే మీరు టీవీలో చూస్తూ ఉన్నారు కదా? కాదు, రోజు చూస్తాం. ఆయన పోయినాడంటే ఇంకా దాంట్లో కాలు పెట్టినాడంటే ఆయన పోయినప్పటి నుంచి చూసినాం. ఓకే. ఇంకా అప్పటి సంది చూస్తూనే ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు, ఎవరితో ఏమైనా గొడవ పెట్టుకుంటున్నాడా, ఏమైనా చేస్తున్నాడా, ఎవరేమైనా అంటుండారా అన్నట్ల. ఇంకా మాకు కూడా ఇంకా జర టెన్షన్ ఉంటది కదా. ఓకే. ఇంకా ఆయనకే చూసుకుంటా ఉంటా నేను. నిన్నమో చాలా సుస్తైనా. ఓకే. ఇంకా బిగ్ బాస్ చూడకు ఎందుకు చూస్తావని అని కూడా నాకు తిడితే కూడా నేను వదిలిపెడతలేను. 24 గంటలు చూస్తూనే ఉన్నా. ఓకే. సో అంటే టెన్షన్ అనిపిస్తుందా మీకు? అంటే ఇంకా టెన్షన్ అంటే ఇంకా ఉంటది కదా నాన్న నాకు. ఓకే. ఇప్పుడు 2 నెలల నేను ఆయనతో మాట్లాడక మరి ఇన్ని దినాల
ఓకే. మరి ఒకనాడన దినం 2 రోజులు ఒక్క రోజు అయితేనే 2 సార్లు 3 సార్లు ఫోన్ చేస్తుంటే మరి ఆయన ఎత్తకుంటే కూడా మరీ 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 చేస్తుంటే నేను ఫోన్. ఓకే. నేను బిజీగా ఉండమ్మా, నీవు ఎందుకు చేస్తావు ఫోన్ అంటే కూడా అట్లే చేస్తుంటే. ఇక తల్లి మనసు ఇక అందరి తల్లిలోకి ఉంటది కాబట్టి. కానీ నువ్వు రోజు చూస్తున్నావు నీ కొడుకుని. ఆయన చూస్తున్నా కానీ మాట్లాడతలేడు కదా. మాట్లాడతలేడు కానీ మంచిగా ఆడుతుండు కదా, ఆడుతున్నాడు మంచిగా ఆడుతుండు. కప్పు తీసుకొని వస్తాడు. మీరు టెన్షన్ పెట్టుకోవద్దు, ఓకేనా? అంటే ఇప్పుడు మీరు కూడా ఇక్కడ టెన్షన్ పెట్టుకుని హెల్త్ బాగాలేకుండా ఉంటే బాగోదు కదా. ఏం చేయాలి ఇక ఓసారి బాధ అనిపిస్తుంది. బాధపడొద్దు. మీకు ఒక విషయం చెప్తున్నా, బాధ అంటే మన పిల్లగాడు అందులో ఉన్నందు కొరకు సంతోషం సంతోషంగా ఉంది. కానీ ఓసారి ఏమవుతుంది అంటే ఇక చాలా దినాలే కదా, కంటికి కనిపించకుండా టీవీలో చూస్తున్నాం కానీ మాటలు లేవు. వాడు కూడా ఆ రోజు మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, మా పిల్లలు గుర్తుకొస్తున్నారు అని అంటున్నాడు. ఏం తింటలేడు, ఒకడే వచ్చి కూర్చుంటున్నాడు, ఒకడే చేస్తున్నాడు అని. ఇక దగ్గర 2 నెలలు అయిపోతుంది. ఇక అదొకటి ఉంటది కదా, ఫ్యామిలీ మీద కొంచెం ఉంచుతుంది. అంటే రోజు చూసిన వాళ్ళను మాట్లాడిన వాళ్ళని ఫ్యామిలీ గుర్తుకొచ్చింది సార్ అంటున్నాడు. అదే నాగర్ సార్. అమ్మా నువ్వు ఏడవద్దు, నీకు ఒక విషయం చెప్తా. కంటికి కండ్ల పడుతున్నాడు కానీ మాటలు లేవు కదా, మాటలు లేవు. 2 నెలలే ఫోన్ లేదు, ఏం లేదు. వాడు తినకం ఏందో ఇక ఎంత తింటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా బాధ కదా. నువ్వు ఏడవద్దు, నీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు అందులో అంతమంది ఉన్నారు కదా, అంతమందిలా ప్రపంచం మొత్తానికి తెలిసిన ఒకే ఒక పర్సన్ రామురాథోడ్. సో అందులో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలియదు. అంటే 2 రాష్ట్రాల ప్రజలకు తెలిసేమో కానీ ప్రపంచం మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరున్నారంటే రామురాథోడే ఉన్నాడు. ఆయన పాట అంతా ఊపింది అసలు మొత్తం ప్రపంచాన్ని మొత్తం. సో అదంతా మీకు తెలుసు. మనకు రామురాథోడు ఒక్కడే కదా మన తెలంగాణ నుంచి, అందుకొరకు ఇక్కడ మనుషులకు అంత తెలుసు. కానీ అక్కడ కర్ణాటక, అక్కడ ఆంధ్ర, అక్కడ తెలియదు కదా. లేదు అందరికి తెలుసు. ఆయన దేశం మొత్తం తెలుసు. దేశము వేరే దేశాలు ఉండరు అన్నమాట. అట్లా మన పిల్లగాడు ఒక్కడే ఉన్నాడు. ఓకే అమ్మ నువ్వు ఏడవద్దు, నువ్వు మంచిగా హ్యాపీగా ఉండాలి. కప్పు తీసుకొని వస్తాడు రామరాథోడ్. కప్పు తీసుకొని వస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను. రామరాథోడ్ గెలుస్తాడు, మీరు ఏడవద్దు. మంచిగా తిని మంచిగా ఉంటే మా దిక్కులు పెట్టుకోకుండా, మా దిక్కు చింత పెట్టుకోకుండా. నేను మా నాయన మంచిగానే ఉంటున్నారు, బయట నుంచి చూస్తున్నారు కదా, టీవీలో చూస్తున్నారు కదా, రోజు గంటల పడుతుండ కదా మా నాయనకు, మా అందరు మా వాళ్ళకు అని వాడు అనుకున్నాలే. కానీ వాడు మాకు గానొస్తున్నాడు కానీ ఆయనకు మేము గానొస్తలేము కదా. సరే అంటే ఈ చింత కాకుండా గేమ్ ఎట్లా ఆడుతున్నాడు? మంచిగా ఆడుతున్నాడు కదా. గేమ్ ఆడుతున్నాడు, గేమ్ మంచిగానే ఆడుతున్నాడు, మంచిగానే కూర్చుంటున్నాడు. కానీ నామినేషన్ ఈడ గంటల పడతలేవు, ఆడ గంటల పడతలేవు అని ఆయనకు ఊకే నామినేషన్ చేస్తున్నారు. చేస్తే చేయకోకో కానీ అది కూడా పాయింట్ వేసుకొని చేసుకోవాలి. ఒక్కటే తప్పుకు పట్టుకొని నువ్వు లాస్ట్ వరకు వానికి నామినేషన్ పెట్టుకుంటా పోతే అది కూడా మాకు కూడా ఇక్కడ ఇది ఉంటది కదా, బాధ ఉంటది. ఏం లేనిది ఎక్కడ ఎవరికి ఏమన్నది మళ్ళీ ఓలే అంటారు. జనాలు చూస్తూ ఉంటారు ఎవరిది తప్పు ఎవరిది కాదని. ఇప్పుడు కరెక్ట్ పాయింట్స్ చెప్పి నామినేషన్ వేస్తేనేమో జనాలు కరెక్ట్ అంటారు. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ లేరు అనుకో, సో ఆయన విన్ అవుతాడు కదా. రాత్రి సుమను ఏం లేదు తీసుకుపోయి ఆయన చేస్తున్నాడు, నేను రాముకు చేస్తున్నా అని. సార్ ఏమంటున్నాడు అంటే నువ్వు ఏం గురించి చేస్తున్నావు, ఆడ కానొస్తలేడంట, ఏదో మధ్యలో జోరుకుంటూ వస్తాడంట. ఏడ మధ్యలో ఎవరికి ఒక్క మాట అన్నాడు, ఇంతవరకు ఒక మాట అన్నాడు, ఎవరు కానిలేడు, ఎవరికి ఒక మాట అంటలేడు కదా. బయట ఎట్లున్నాడో ఆడ కూడా అట్లే, లోపల కూడా అట్లనే అంటున్నాడు. నిజంగా అంటే వేరే దాంట్లోకి ఇట్లా గొడవలు జరుగుతున్నప్పుడు కూడా పోయి కంటెంట్ కోసం అయితే చేయట్లేదు, అంటున్నాడు ఆయన. ఊరికే తెలిసి చేసుకున్నాలే కానీ తెలియకుండా మాట్లాడకూడదు కదా. వాళ్ళు కూడా అందరు మంచిగానే ఉంటున్నారు, మళ్ళా అందరు మంచిగానే అవుతున్నారు, మంచిగానే చేస్తున్నారు. మళ్ళా నామినేషన్ చేసేటప్పుడు ఏదైనా గింత దానికి పొరపాటే చేస్తలేడు. మేము చూస్తలేమా పొరపాటు చేస్తే? నా కొడుకు ఏం ముద్దు కాడు, నాకు ఎవరైనా నా కొడుకు అయినా ఎవరైనా ముద్దు కాదు. తప్పు అయితే తప్పే అనాలి, ఒప్పు అయితే ఒప్పే అనాలి, కరెక్ట్ అంటే కరెక్టే అనాలి. ఇప్పుడు వాడిది ఏం తప్పలేదు, వాడు అసలు మాట్లాడతలేడు, ఏం చేస్తలేడు అని వాళ్ళే అంటారు. ఇక్కడక్కడ పోయి కూర్చుంటున్నారా అని అంటున్నాడు, మళ్ళీ ఈడాడ కానొస్తలేరా అని అంటున్నారు, కెమెరా ముందరికి వస్తలేడు అని అంటున్నారు. ఇప్పుడు రాత్రి ఏమో వాడు మధ్యలో జోరుతున్నాడు, వాడు మంచిగా ఆడతలేడు. ఇప్పుడు అది మేళాలు వేసుకొని వాడు 10 సార్లు వీళ్ళతో వాళ్ళతో తిరుగుతూనే ఉన్నాడు.
కానీ ఆయన ఆడుతున్నాడు, కానీ మీరు మాత్రం ఆ టెన్షన్ పెట్టుకోవద్దు. కానీ మొన్న మీరు ఎపిసోడ్లో చూసిరా, నాగార్జున గారు వచ్చినప్పుడు మొన్న సాటర్డే సండే సో 2 రోజులు కామెడీ చేసిండు. కామెడీ చేసిండు, ఆయన కూడా మంచిగానే చేస్తాడు నాన్న, మంచిగానే ఉంటున్నాడు. ఎవరికి ఏమన్నా వాళ్ళు తిడుతుంటే కూడా ఈయన నాకేమన్నా నేనేమన్నా నా నోట్లకి వెళ్ళి వేరేది ఏమన్నా జారుతుందేమో, ఏమన్నా అంటానేమో, వాళ్ళు ఏమన్నా నాకు ఫీలింగ్ అవుతారేమో, వాళ్ళు అలుగుతారేమో నాతోన, లేకుంటే నాకేమన్నా బెదురుకుంటున్నాడు లోపట. అదే అదే ఉంటదిలే లోపల, అంటే బయట జనాలు చూపిస్తున్నారు, జనాలు ఏమనుకుంటారో నా గురించి, ఈ రాము రాఠోడ్ బయట ఇట్లా ఉంటాడు అంటున్నారు, మళ్ళీ దాంట్లో పోయి అంత ఇది చేస్తున్నాడు, అంత గొడవ చేస్తున్నాడు, తిడుతున్నాడు అని అనుకుంటారు కదా అని. ఆయన ఈడ కూడా అట్లే ఉన్నాడు, ఆడ కూడా అట్లే ఉన్నాడు నా కొడుకు, కానీ ఆడ ఒక్క లెక్క ఈడొక్క లెక్క అయితే లేడు. ఓకే, అయితే బిగ్ బాస్ లా ఛాన్స్ వచ్చింది, నేను బిగ్ బాస్ లోకి వెళ్తున్నా అని చెప్పేసి ఎవరికి చెప్పిండు మీ ఇద్దరు ఇట్లా? ఫస్ట్ ఎవరికి చెప్పలే, ఎవరికి చెప్పలే, నాకు చెప్పినలే, వాళ్ళ అక్కకేం చెప్పిండు అట్ట, మాకైతే ఏం చెప్పలేడు. ఓకే, మరి మీరు డైరెక్ట్ స్టేజ్ మీదనే చూసిరా లేకుంటే ముందు చెప్పిండు? ఇలా పోతాడంటే చెప్పిండు ఫోన్ చేసి పొద్దుగాల. ఓకే, అయితే మేము వస్తాం బిడ్డ, అట్లే చక్కగా దుబాయ్కి వెళ్ళిండు, మేము వస్తాం బిడ్డ అని అంటే, కాదు ఇప్పుడు మీకు గేట్ బయటనే పెడతారమ్మా, మీకు రానియరు, నాకు అవన్నీ బట్టలు వేసిండ్రు పోతుండని ఆ బట్టలు కూడా చూపించిండ్రు, ఆ బట్టలతో సహా చూపించిండు మాకు. మళ్ళీ ఫోను వీడియో కాల్ పెట్టిండు, వీడియో కాల్ పెట్టిండు, ఇక అట్లే మార్క్స్ వేసిండ్రు మొత్తం, మార్క్స్ మూసిండ్రు, ఇక ఆయన పేస్ ఏం గంటల పడతలేదు, కానీ ఆయన ఇవైతే మార్క్స్ అయితే గంటల పడ్డది మొత్తం. గేట్ల దాటిన తర్వాత ఇంకా బంద్ చేసేసిండ్రు ఫోన్. అయితే స్టేజ్ మీదకి పోయినప్పుడు చూసిరా? మళ్ళీ రోజు చూసినాం స్టేజ్ మీద. రోజు చూడలేను, ఆయన లోపలికి వచ్చింది కనిపించలేదు మనకు. ఓకే, చూడలే. నాగార్జున గారే ఆయన సాంగ్ ఇంత రీచ్ అంటే అంత మంది ఈ సాంగ్ గురించి చెప్పిండు. అది లోపలికి పోయింది, ఇక్కడ వచ్చింది అయితే చూడలేను, కానీ తేజీ వరకు అయితే చూసిన. మన సార్ ఉన్నాడా నాగార్జున సార్, ఆ సార్ తోనైతే ఇంకా ఇదైతే చూసినాం. అంతవరకు షాక్ అయ్యిండు, ఇంతగానం పోయింది రీచ్, అసలు మా పాటలే పోవు కదా అని చెప్పేసి. సారే మెచ్చుకున్నాడు, చాలా మెచ్చుకున్నాడు. అదే, అయితే ఒక తెలంగాణ కుర్రాడు సో ఎన్నో కష్టాలు పడి సో ఆ స్టేజ్ వరకు పోయిండు. అసలు రాము రాథోడ్ ఎప్పుడు పుట్టిండు, అసలు ఎన్ని కష్టాలు పడ్డాడో మీరు చెప్తే గానీ మాకు తెలియదు. అసలు రాము రాథోడ్ ఎప్పుడు పుట్టిండో, అసలు ఏమేమి కష్టాలు పడ్డాడో, అసలు మీకు ఏమేమి చేసిండు? ఇక్కడ ఒక బావాజీ జాతర ఉంటుంది, బావాజీ జాతరకు పున్నానికి పుట్టిండ్రు వాళ్ళు. తేరు ఉంది ఆ రోజు మా జాతర దేవునికి తేరు ఉంది. అయితే పొద్దుగల 8:10 పుట్టిండ్రు వాళ్ళు, కవల పిల్లలు ఇద్దరు. అయితే ఇన్ని రోజుల నుంచి మాకు తెలియదు కవల పిల్లలు అని చెప్పి, ఇంతకుముందు కక్క చెప్పిన ఉండే, అంటే వాళ్ళ చెల్లె ఈయన ఇద్దరు కవల పిల్లలు అని చెప్పేసి. ఓకే, అయితే వాళ్ళిద్దరు కవల పిల్లలు. రాము నిమిషమే పెద్దోడు, ఆయనకన్నా నిమిషము చిన్నది ఈమె. ఆయనకు 3 పిల్లలు, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ఇప్పుడు ఆయనకు నా బిడ్డకు చిన్న ఆయనకు. ఇంకా ఈయనకేమో పెళ్లి చేయలేను, ఇంకా చేతం మెల్లగాని పేరు వస్తుంది ఇప్పుడే, ఆయన కూడా చేసుకోడు ఇప్పుడే, ఎదగాలి ఇంకా అని మాకు కూడా ఉండదు, ఎదగాలి ఇంకా కావాలి మాకు అని మేము మా కోరిక. మేము చేసుకొని నేను బాగానే తిప్పలా పడ్డా కానీ నేను చేసుకోనమ్మా, నేను ఇంకా బాగుపడాలి, నేను ఇంకా ముందరకు పోవాలి, నేను ఇంకా పోలేను, ఇంకా ముందరకు పోలేను, ఇంకా పోవాలి, నేను ఇంకా నా కోరిక మొత్తం తీరాలి. ఏం చదువుకుంటూ రాము రాథోడ్? 12 వరకు చదువుకుంటూ. అంటే ఆయన ఆపేసిండా లేకుంటే మీరు ఆపేయమన్నారా? ఆయనే ఆపుకున్నాడు. ఆయనే ఆపుకుండు. అంటే ఈ సాంగ్స్ పైన, యాక్టింగ్ పైన ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఆయనకి, అంటే ఇష్టం? అంటే వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచే, నా మన్మరాలు ఉండే, నా మన్మరాలు ఉన్నప్పటి నుంచే. అంటే ఆయనకు పాటలంటే ఇష్టము, ఇంకా మన ఈ డాన్స్ అంటే ఇష్టము. మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు 5 మంది పిల్లలకి పెట్టిపోయినాం. ఇంకా ఈయన నేను ఇద్దరం అక్కడ పూనా బొంబాయికి పోయినాం కదా. అయితే ఇంకా ఇలా ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ ఎందుకు పోతారు నా పిల్లలు, పోకూడదు, ఒకరింటికి పోకూడదు నా పిల్లలు, ఒకరింటికాడ పోయి చూడకూడదు టీవీ అని ఒక తేళ్ల టీవీ చిన్న తెచ్చి ఇచ్చిపోయినా, ఒక బాక్స్ ఇట్లది బాక్సు, ఇంకొక టేబుల్ రికార్డు అన్ని తెచ్చి ఇచ్చిపోయినా వాళ్ళకు. అయితే స్కూల్కి పోయి మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి మొత్తం డాన్స్ చేస్తున్నారు వాళ్ళు. మా అమ్మాయి కూడా బాగా చేస్తారు డాన్స్. అందరు బాగానే చేస్తారు డాన్స్ నా ఇంట్లో, అందరు చేస్తారు కానీ మా ముందలే చేయరు, తిడతారు, ఇది చేస్తారు అని. ఈయననే రాముడే, ఈయనకుండా ఏది
అని స్కూల్కి పో ఏం చేయమంటే స్కూల్కి పోకుంటే ఏం చేస్తుండా ఇంటికాడ ఉంటున్నానా నేను ఇంటికాడ ఉంటలేను కదా అమ్మ నేను పోతుండా నాది నేను నేర్చుకుంటుండా మనం కూడా చూడాలి అమ్మా మనం కూడా నేర్చుకున్నాలే వాళ్ళు ఇట్లా పోతున్నారు కదా మనం ఎందుకు పోకూడదు మనం కూడా పోవాలి కదా మనం కూడా చెయ్యాలి చేసి చూడాలి రాదు నాకు నేను ఇట్లే కూర్చుంటామమ్మా నేను కూడా పోతా నేను కూడా పోయి నేను కూడా చూస్తా అని ఇక పోయిండు పోయి మంచిగానే చేసిండు ఇంకా మంచిగానే నేర్చుకున్నాడు ఇంకా మేమైతే ఆయనకు పైసల ఆశ చేయలేము మేము నా కొడుకు నేర్చుకున్నాలే బాగా ఎదగాలి ఇంకా మేమైతే మేమేం ఇంకా ఆయనకు మేము పైసలు తెచ్చి ఇస్తాడు మేము తింటామనేది లేదు మేమేందంటే నా కొడుకులు చదువుకున్నాలే ఏదైనా జాబ్ చేయాలి నా పిల్ల కూడా జాబ్ చేయాలి అని ఆమె నర్సు చేయించిన ఈయనకేమో ఐటీ చేయించిన పెద్ద ఆయనకు అయితే 9 చదువుకుంటే ఆయన కూడా చదువుకుంటే కూడా ఆయనకు 16 ఏళ్ళలోనే పెళ్లి చేసిన పెద్ద ఆయనకు ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసిన నా మనమోళ్ళు ఈయన లేకుండా ఇప్పుడు నా 2 మనమోళ్ళు ఒక మన్మరాలు బాగా పెద్దగా అయినరు అయితే అంటే ఇప్పుడు మీరు ముంబైకి పోయి ఆడ ఏం పని చేస్తుండే ఇద్దరు మేము ఉప్పర్ పని చేస్తుంటే మేము మేస్త్రి పని చేస్తుండే 30 రూపాయలు నాకు ఆయనకు 60 రూపాయలు అప్పుడు ఇంకా 500 ఇంకా ఇట్లే జమ అయినట్లా ఇంకా పిల్లలకు పంపిస్తుంటే వీళ్ళకి పంపిస్తుంటే ఇంకా ఈడ ఇంత సారా పెట్టుకుంటుంటిమి నా పిల్లలు సారా పెడుతుండ్రి అబద్ధం ఎందుకు అనాలి మేము బతికినట్లే చెప్తాం ఇంత సారా పెట్టుకుంటుండ్రి వాళ్ళకు ఎందుకంటే బుక్కులకు పెన్నులకు ఉప్పు మిరపకాయలకు ఇంత బియ్యము మేము ఇంకా శిల్క పొలం చేస్తలేము కదా శిల్క చేస్తలేము ఇంకా వాళ్ళకి అంత మొత్తం కొనుడానే కదా ఇంకా కొనుడానే కట్టెల మీద చేసుకొని తింటుంటే అప్పుడు మాకు సిలిండర్ కూడా లేకుండే మా ఇంట్లో సిలిండర్ లేకుండే మాకు ఏది లేకుండే కట్టెల మీద మాకు అంత వంట మొత్తం అప్పుడు ఛాయ్ కూడా లేదు ఇక్కడ మాకు ఆ రాజన ఛాయ్ తాగినాం కానీ ఈ రాజన మాకు ఛాయ్ దొరకకుండే ఇంకా పాలు లేదు డికాషన్ లేదు ఏం లేదా తేమ్లా మాకు నూకలు తెచ్చుకొని తిన్నాం మేము పూటకు నూకలు తెచ్చుకొని తిన్నా నేను సో ఎంతో కష్టపడి సో పిల్లల్ని పెంచడం జరిగింది నూకలు మా అమ్మల ఇంటి కాడ పోతుంటే నేను నా పిల్లలను పోయి మా అమ్మల ఇంటి కాడ పోయి కౌసు పిల్లలకు నెల 15-20 రోజుల పిల్లలలో పెట్టి ఆడబెట్టి కట్టెల మోపు అమ్మి నేను నా పిల్లలకు తెచ్చుకొని పెట్టినా నేను నూకలు తీసుకుపోయి నా పిల్లలను సాక్కున్నా నేను అత్త మామూలు ఎవరు చూడకపోయి మరుదులు ఎవరు చూడకపోయి మమ్మల్ని ఎవరు చూడలేరు మాకు నా పిల్లలను కూడా చూడలేరు ఈడ పెట్టిపోతే కూడా కానీ మీ కొడుకు ఇంత మంచి పేరు తెచ్చిండు మీకు ఇప్పుడు నా కొడుకు పేరు తెచ్చినాడని ఇక మాకు కూడా సంతోషం ఉంది మాకు యథార్థం ఉంది మంచిగా కూర్చొని తింటున్నాము ఇవాళ నా కొడుకు ఉండడు ఈ చేజి కానీ మేము ఇంత గౌరవపడుతున్నాం నా కొడుకుకు సంతోషపడుతురు అయితే రామురాతోడు కూడా కరోనా టైంలో కూరగాయలు అమ్మడం సో ఇవి బాగా కష్టపడ్డాడంట అసలు అయితే ఇక ఏం లేదు కానీ నేను నా కొడుకు ఇద్దరేం ఉన్నాము చిన్న నేను వీళ్ళకందరికి కరోనా వచ్చింది ఆ టైంలో కరోనా వచ్చింది ఇది సిమెంట్ చేయలేను ఇల్లు అయితే అట్లే ఉండే ఏం మంచిగా లేకుండే ఇల్లు ఇక ఆయన భూత్పూర్లో కిరాయి పుట్టిమి వీళ్ళకి ఇంట్లో పెట్టి మేము కిరాయి పోయినాం పోయి ఇక నా పిల్లగాడు ఈ పిల్లలు అందరు అక్కడనే ఉన్నాం వీళ్ళ 4 ఇండే పెట్టినాం పెట్టి ఇంకా అక్కడనే ఉండి ఇక వీళ్ళకు తెచ్చి ఇచ్చిపోవాలి అన్ని మేము నేను నా కొడుకు పోవాలి కూరగాయలు అమ్ముకోరావాలి ఊరు తిరిగి రామరాతోడు నువ్వు నేను మన బండి బజ్జీల బండి ఉండే మాతోన దొబ్బుడు బండి దొబ్బకపోతుంటేమి ఇంకా నా కొడుకు ఊకే గోష చేస్తున్నాడని నేను కూడా ఇద్దరం దొబ్బుతుంటేమి దొబ్బితే అమ్మ నీవు దొబ్బకు ఆగు నీవు దొబ్బకు నేను దొబ్బుతా అంటే వద్దు బిడ్డ నేను కూడా ఇంకా దొబ్బుతా అంటే వద్దమ్మా నేను దొబ్బుతా అని అంటుండే మావాడు దొబ్బుకోపోయి ఇంకా టమాటాలు బెండకాయలు ఇవి అన్ని కూరగాయలు అన్ని మొత్తం చేపలు వస్తాయి పచ్చి చేపలు కూడా అమ్మినాం పచ్చి చేపలు కూడా తెచ్చిండు అంటే ఎట్లా పోయి మా పైసలు సంపాదించాలి సో వీళ్ళకు కరోనా వచ్చింది సో ఇల్లు గడవాలి అసలు ఏం బిజినెస్ లేవు ఏం పనులు లేవు అయితే మన మరాలు లేకుండా నా కొడుకు రాముడు తిరుపతి పోయినాము దాంట్లో మనకు కోటలు వేస్తారు కదా బయటకు తీయరు కదా ఒక్కటే దర్శనం ఇంకా మేము రాత్రి పోయి మధ్యాహ్నం పోయి దాంట్లో దొరుకున్నామంటే మాకు అన్ని బంద్ చేసిండ్రు తినడానికి తిండి లేదు మాకు ఆడ బయట పోయి ఏమైనా తెచ్చుకోవాలంటే లేదు మాకు పైసలు లేవు ఆ దినంలో మాకు ఇంకా మేమందరం నా పిల్లలు మేమందరం పోయినాం పోయి ఇంకా దాంట్లో కోటలో ఏం దొరకదు కదా మనకు తినడానికి దొరకదు ఏం దొరకదు టీవీ వేసిండ్రు ఆ టీవీ చూసుకుంటా కూర్చున్నాం అయితే ఆడ ఏం చేస్తున్నారంటే పాలు
పాయసం పోస్తున్నారు ఉమ్. తిరుపతిలో. ఓకే. మా పక్కలకెళ్ళి ఎప్పుడు పోతుండేనో, ఎప్పుడు అన్ని మాకు తెచ్చి ఎప్పుడు తెచ్చిపో కాళ్ళ కిందకెళ్ళి పోతున్నాడు, కాళ్ళ కిందకెళ్ళి పోతున్నాడు. మాకు ఇస్తున్నాడు, రవ్వ తెచ్చిస్తున్నాడు, పాయసం తెచ్చిస్తున్నాడు, పాలు తెచ్చిస్తున్నాడు. ఓకే. అందరికి కడుపు నిండా తినబెట్టాడు నా కొడుకు. మాకు అందరికి పత్తి మేము ఎంతమంది మా నాయన కూడా వచ్చింది నాయనబడి మేము అందరం పోయినాం. అందరం పోతే అందరికి దొప్పల తెచ్చి వేస్తున్నాడు. నీవు ఎడికెళ్ళి పోతున్నావు నాయన, ఎట్లా పోతున్నావు అంటే కిందికి వెళ్ళి పోతున్నామా, నేను కిందికి పోయి వెళ్ళి తెచ్చి తెస్తున్నా మీకు అని అంటున్నాడు. అక్క ఆకలి కొంటది, చెల్లెలు ఆకలి కొంటది, అన్న ఆకలి కొంటాడు, మీరు ఆకలి కొంటారమ్మా. నేను చిన్నగా ఉండా కదా, నేను వాళ్ళ కాళ్ళ కిందికి వెళ్ళి పోయి తెస్తా. కాళ్ళ కిందికి వెళ్ళి జొర్రిపోయి తెస్తుండే మాకు దొప్పలు. అప్పుడు ఆడ అరటి పండ్ల దొప్పలు అన్ని పుట్టినాయి. అరటి పండ్ల దొప్పలు, ఆ దొప్పలులో తెచ్చిస్తున్నాడు మమ్మల్ని. కానీ అప్పటి నుంచే తెలివి ఎక్కువ ఉంది రాముకి. కానీ మా నాయన నా కడుపులా దేవుడే ఉట్టించిండేమో నా కొడుకు అంత తెలివి మంతుడని. ఆ రోజు నుంచే శ్రీశైలం పోయినాము, లింగ దర్శనం చేసినాం. అప్పుడు అయితే కుళ్ళ ఉంటుండే, అది గుడి లేకుండా ఏం లేకుండా ఉండే కానీ చుట్టుముట్టు. కానీ లోపలిగా దేవుని కాడిపోతే ఎవరికి రానియకు, ఇప్పుడు రాణిస్తలేరు, అప్పుడు అందరికి రాణిస్తుండ్రు. ఇంకా ఆయన ఏం చేసిండు అంటే మొక్కు నాన్న అని ఇట్లా మన స్పర్శ దర్శనం, లింగ దర్శనం, ముక్కు బిడ్డ అంటే ఏం చేసిండు, ఈ మాడ పోయి ఇంకా నా మీన పెట్టిండు, చుట్టుకోపడ్డాడు. ఇక ఆయనకు లేపినా కదా, లేపిటాలకు ఇంకా చక్కెర వచ్చి పడ్డాడు. ఇక భగవంత చిన్న పసి పాప నీ కొడుకే కదా, నీవు జన్మించిన కొడుకే, నా కొడుకుకు ఏం కాకుండా చూసుకో అని అంటే గంట సేపటికి మాట్లాడిండు. ఓకే. ఆయన ఆ దేవుందే ఈయనకు దయ, శ్రీశైలం దేవునికే ఈయనకు దయ చూడది. అప్పుడు సందే తెలివి, అందరికి తెలివితో మాట్లాడుతుండే. మమ్మల్ని కూడా ఇప్పుడు ఏమని అంటే కూడా మీరు గొడవ పడకూడదు, బయట మనము చూసేటోళ్ళు ఇకారం అనుకుంటారు, అన్నదమ్ములు మేము మంచిగా ఉండాలమ్మా, అన్నదమ్ములకు వేరు చేయకూడదు, మాకు వజనలోకి వేరు చేయకూడదు, అక్కలో కూడా వేరు చేయకూడదు, అందరం మీ కడుపులోకి వెళ్ళి పుట్టినాము, మీ కడుపులోకి వెళ్ళి పుట్టినాము, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చిండ్రు, వాళ్ళు కూడా మనోళ్ళే, వాళ్ళకి అంత మంచిగా చూసుకోవాలి మనం. ఆ పిల్లలు వేరేళ్ళు గారు, ఇంకో పిల్లలు వేరేళ్ళు గారు, అంత మనోళ్ళే. మా ఒక్క ఇంగ్లీష్ అన్ను జిక్కి బతికినాం మేము, కానీ వేరే పాలు జిక్కలేదు కదమ్మా, నీ సన్ను జిక్కినాం మేము అందరికి. కానీ నువ్వు మంచిగా అందరికి మంచిగా చూసుకుంటే నీకు రేపు మంచిగా చూసుకుంటాను, అంత తెలివి చెప్తాడు మమ్మల్ని. ఎప్పుడన్నా రామరాత్రుడు మీ దగ్గర కూర్చొని ఏడ్చిండా, ఏమైనా బాధలు కానీ చెప్పడం కానీ? ఏం బాధలు చెప్పాడు మాతోని, నేను చాలా బాధపడతా, నేను చాలా బాధపడతానని ఆయన ఏమి చెప్పాడు మమ్మల్ని. ఏమన్నా బాధలు ఉంటే అక్కడే వాళ్ళ అన్నకు వాళ్ళ అక్కకు వాళ్ళకే చెప్పుకుంటాడు, కానీ అమ్మకు ఈ మాట మాత్రం బయటికి పోకూడదు. అమ్మకి చెప్పొద్దు, అమ్మ చెవులో పడకూడదు. అమ్మ చెవులో పడితే అమ్మ బాధపడుతుంది, అమ్మకి ఏదంటే అది వస్తుంది. మళ్ళీ అమ్మ ఏమన్నా అయితే మనకేం ఎవరు చూస్తారు, ఎవరు గతి అవుతారు మనకు, మీరు అమ్మకు మాత్రం ఏం చూపించకూడదు అంటాడు ఆయన. వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు, అమ్మకి ఏం చెప్పకూడదు, ముందే షుగర్ వచ్చింది, అమ్మకు ముందే బాగా లేకుంటుంది, అమ్మ ఎప్పుడు అంటే అప్పుడు సుస్థ అవుతుంది, వద్దు అమ్మకి ఏం చెప్పకూడదు మీరు. అమ్మ ఏమనైతే మనం ఏం చేస్తాం, మన బాధ మనం పడాలి. అమ్మకి చెప్తే అమ్మకి చేస్తుందట, మా అమ్మ ఇంకంత కూదన పడుతుంది, ఏం చెప్పకూడదు అమ్మకు. మస్తు కష్టం చేసేది ఆయన, అమ్మ మస్తు కష్టాలు చేసేది, వాళ్ళు కష్టం చేసి మనం సాకిండ్రు అని వాళ్ళకి టెన్షన్ పెట్టకూడదు అనేగా. ఇప్పుడు ఇక మీరు సుఖపడాలి, సుఖపెట్టాలని ఆయన చెప్తాడు. ఎప్పుడన్నా మీకు రామరాత్రుడు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏంది, ఏమైనా బంగారంగానే ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందా మీకు? ఫస్ట్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు? సోలా ఇచ్చిండు, మన దీల అదట్లా ఏమంటారు అట్లా నాకు ఈ జుమ్కిలు తెచ్చి ఇచ్చిండు, ఈ మ్యాట్లు తెచ్చి ఇచ్చిండు. ఓకే. సో అవి చీర తెచ్చి ఇచ్చిండు, 10,000 చీర. ఓకే. ఏమనిపించింది అవి చూడంగానే? ఆ రోజు నాకు చాలా దుఃఖం వచ్చింది. నా కొడుకుది ఫస్ట్ వణిగినది, నా కొడుకుది కష్టము. నేను నా కొడుకుని సాకున్నందుకు నా కొడుకు ఇంతవరకు తెచ్చిండు, నాకు ఎన్ని రాజ్యాలు తిప్పుతున్నాడు ఇప్పుడు నాకు అని ఆ రోజు చాలా దుఃఖం వచ్చింది నాకు. మా నాయన నాకు చెప్పకుండా తెచ్చిండు కదా అని నేను ఎప్పుడు అడిగింటి, నాన్న నాకు చెవుల్లోకి లేవు బిడ్డ, మ్యాట్లు లేవు, నాకు కమ్మలు ఉన్నాయి, కానీ నేను కుదబెట్టుకున్నాం నాన్న, మేము కూడా చాలా తిప్పల పడ్డా. ఇప్పుడు జర మా నాయన తెచ్చినందు కొరకు నేను ఇవన్నీ వేసుకున్నాను, నాకు పుష్టి కూడా సరిగా లేకుంటుండే, అంత బాధపడ్డా నేను. ఉప్పర్ పని
4 గంటలకు పోతే పొద్దుగల 4 గంటలకు పోతే రాత్రి 7 గంటలకు వస్తుంటే మీ వాళ్ళు నూకల బువ్వ పెడుతుండ్రి మమ్మల్ని 10 సీజన్లు చేసిన అన్ని పురుగులు ఇంత తెల్ల పురుగులు దాంట్లో తోక పురుగులు లెక్క ఆ పురుగులు ఏరి అక్కడ బయట వారేసి చింతపులుసుతోన రాత్రి పొద్దుముకల గిత్తేస్తే తింటుంటిమి అబ్బు అన్నము మేము నా పిల్లలు ఇక పెద్ద కొడుకు ఉంటుండే ఈ అమ్మ ఉంటుండే ఈ అమ్మ జర ఇంత గొప్పగా అయిన వరకు పోయినాము తర్వాత ఇంకా ఆయన మేస్త్రి పని నేర్చుకున్నాడు సుతారు పని నేర్చుకున్నాడు ఇక నేను ఆయన చేతి కింద మాలియానికి ఇంకా పూనా బొంబాయికి వెళ్ళినాం పూనా బొంబాయికి పోయినామంటే మా అన్నం మేము తిన్నాం ఇక ఓకే సో ఆడ కష్టపడి పిల్లల్ని మంచి చదివించడానికి బాగా ప్రయత్నించారు చదివించినాం ఇంకా శిల్కది ఏం లేదు మాకు కంట్రోల్ బియ్యం లేదు మాకు శిల్కల లేదు మాకు మా అత్త అయితే మాకు బియ్యం అంటే కారట్ అని ఒక్కడే ఉన్నాడు దాంట్లో కారట్లా మీ కొడుకు బియ్యం అంటే ఇవ్వకుండే మమ్మల్ని ఈడికి వచ్చి వెనక కోమటాయ ఉంది కోమటాయతో తీసుకొచ్చి కిలో తీసుకొచ్చి అంత అల్లం ఉంటుండే మొత్తం అల్లమే అల్లం బీకేసి అంత ఇది చేసి బయలు చేసుకొని ఇంట్లో ఏమన్నా పురుగు బూసు ఉందా ఏమైనా ఉందా పెంకటిల్లు ఉండే లోపల ఈ ఒక్కటే మూత ఉండే ఈ కొట్టటి ఇంట్లో ఉండే లోపల ఇంకా నా పిల్లలు ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో అని అంత అల్లం పిల్లలకి ఏం తెలుసు లేవాలి ఇంకా పొద్దున్నే ఇంకా ఈ స్కూల్కు వాళ్ళకి ఆడవాడి ఉంటుంది ఇంకా వచ్చి అంతా చేసుకున్నాలే ఆ కిలో బియ్యం తెచ్చుకొని ఎంబడి దొరకపోయినప్పుడు కిలో తెచ్చుకొని తింటుంటే ఈడ వాళ్ళు ఈడ ఉన్నప్పుడు అయితే ఇంకా మంచిగానే పెట్టిపోతుంటే వాళ్ళకు బియ్యం పెట్టిపోతుంటే జొన్నలు పెట్టిపోతుంటే అన్ని పెట్టిపోతుంటే అయితే రాను బొంబాయికి రానని పాట చేసిండు పాట వేసినప్పటి నుంచి అసలు ఒక రేంజ్లో ఆయన గ్రాఫ్ పెరిగింది సో ఆ పాట అంతా హిట్ అయింది కదా సో అప్పుడప్పుడు ఇప్పుడు మీరు మీ చుట్టాల పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఆ పాట బాగా వినిపిస్తూ ఉంటుంది కానీ చాలా ఇల్వయిస్తున్నారు మమ్మల్ని ఓకే చాలా ఇల్వయిస్తున్నారు ఇప్పుడు పలకన్నారు కూడా మాకు మాట్లాడి పలకరించి నమస్తే పెడుతున్నారు మమ్మల్ని ఇట్లా కుర్చీలు ఇస్తున్నారు మమ్మల్ని కూర్చునికి ఒకప్పుడు ఇయ్యలే కాపుడు లేదు వీళ్ళతోనే ఉండదు వీళ్ళతో ఏముంది వీళ్ళు కూలి కుక్క నోట్ల బుక్క ఉండదు వీళ్ళది ఏముంది సింపుల్ కూలి కుక్క నోట్ల బుక్క వీళ్ళది ఏముంది అని చిన్న చూపు చూస్తుండ్రి మమ్మల్ని ఇంకా నా కొడుకు ఇట్లా అయినాడంటే రామురాటోళ్ళ మా రామురాటోళ్ళ అన్న వాళ్ళ అక్క అనంట వాళ్ళ నాయన అంట అరే రాండి 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 అక్క అక్క కూర్చో అంటున్నారు కానీ ఆ దినంలో అది ఇప్పుడు యాద్ చేసుకుంటే నాకైతే అప్పుడు ఉండకూడదు బతకకూడదు అని అనిపిస్తుండే మమ్మల్ని ఆ టైంలో ఏమో బాగుపడనో ఎట్లా అవుతానో ముసలిగా అయినాక మాకు ఎవరు పెడతారో ఎవరు పెట్టారో నా పిల్లలకు చేతన అవుతుందో కాదో ఎట్లయితామో ఏమవుతుందో అని మాకు అది ఒక్కటే చింత ఉంటుండే నాకు చాలా చింత ఉంటుండే అందరి మీద నా పిల్లలు ఇట్లా ఎప్పుడవుతారు ఒకరన్నా ఒకరు చేసింటే నాకు చాలా బాగా ఉంటుండే కదా నాకు చాలా ఇష్టము కదా ఈడన్నా చేసేట బాగుండే పెద్దోడన్నా జాబ్ చేసేట బాగుండే మాకు అంత బాధ లేకపోవు అంత ఏమో జాబ్ చేస్తుందేమని ఏమో చాలా చదివిపించిన వాళ్ళకన్నా ఎక్కువ చదివిపించిన నా బిడ్డ పెద్ద బిడ్డకు ఆమెకు ప్రైవేట్ లో చదివిపించిన వీళ్ళకి అందరు గవర్నమెంట్ లో గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకున్నాము నా బిడ్డ చేస్తే కూడా రేపటి నాడు మేము కింద పడితే కూడా మా ఏమనైనా మమ్మల్ని చదివిపించారు నాకు జాబ్ చేపించారు కదా మేము ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే ఏమైతుంది నాకు ఏమైనా గంటు పోతుందా అన్నట్టు ఇస్తారు కదా నాకు ఆశ కానీ నాకు అపాయ ఈయన కూడా పొడుగుండడు ఏమిట్లా పోతాడేమో ఏమైనా చేస్తాడేమో వస్తుందేమో అని ఈయన కూడా ఆశ పెద్ద ఆయన కూడా ఆశ కానీ పెద్ద ఆయన ధర చదివేలేడు పెద్ద ఆయన ఈ పిల్లలేట ఆ పిల్లలేట తిరిగి జర చదవకపాయ 9 వారే చదివి కానీ డెవరింగ్ బాగా చేస్తుంది మొత్తానికి మీ చిన్న కొడుకు మాత్రం మీకు మంచి పేరు తీసుకొచ్చిండు నా చిన్న కొడుకు నాకు దేవుడు ఇచ్చిన వరం అంటుండ కదా ఎవరు వస్తుంటే టీవీలో వస్తుంటే కూడా వాళ్ళకి అందరికి అదే మాట అంటుండ నా కొడుకు దేవుడు ఇచ్చిన వరం అంటే ఎవరికన్నా ఇద్దరు ఇస్తే ఒక ఇద్దరు కవల పిల్లలు అంటే ఒక ఇద్దరు మొగోళ్ళు వేస్తారు లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళు వేస్తారు నాకు ఒక బిడ్డ ఒక కొడుకు లక్ష్మీ దేవతలు రాముడు అంటే నాకు వరం ఇచ్చినట్లేనే నాకు అయితే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది అంటే మా చిన్న ఇల్లు ఉంటుండే పెంకటిల్లు అది మాది ఉండే కదా ఈ ఇల్లు రామురాతోటి కట్టిండంట నిజమేనా రామురాటోడు లేకుండే అప్పుడు ఈడు కడుపులో ఉండే ఈ ఇల్లు ఇది కట్టిండు ఈ ఇల్లు కట్టిండు ఇక మంచిగానే చేసిండు అప్పుడు కూడా చిన్నగా ఉన్నప్పుడు అంటే ఆయనతో పైసలు లేకుంటుండే సత్యం సార్తో పోతుండాడా ఓలో సత్యం అని ఉండే సార్ ఆ సార్ తోనుకోయినాక ఆయన అన్ని నేర్చుకున్నాడు ఇంకా బాగా నేర్చుకున్నాడు ఆయన సార్ నేర్పించిండు కానీ ఆయన మేము పైసలు అడిగలేదు నేను ఎప్పుడన్నా ఫోన్లకు ఇదే మేము పని చేస్తున్నాం కదా మాతోన 10,000 20,000 ఉంటుండే కదా మాతోన ఇంకా ఛార్జీలకు ఎప్పుడన్నా 2 దినాలకు 3 దినాలకు వస్తుండే మమ్మల్ని చూడ నీకు ఉండకుండా అప్పుడు కూడా ఇంకా వస్తుండే ఇంకా పైసలు లేకుంటే ఛార్జీలకు దీనికి దానికి నేనే పంపించిన
నేనే పంపించిన ఇంకా నా చేతులని ఈయన చేతులు ఏం లేదు నాయన అప్పటి వరకు కూడా ఇంకా అబద్ధమన్నాను నా భర్త మీద కూడా నేను అబద్ధమన్నాను ఇప్పుడు కూడా నా కొడుకు నా చేతులనే చూపిస్తాడు ఈ పిల్లలు కూడా నా చేతులనే చూపిస్తారు ఏదైనా కానీ ఏ వస్తువులైనా కానీ పెద్ద కొడుకు తప్పించి ఇప్పుడు పెద్ద కొడుకు కోపమన్నా రాకొక ఈ ఇంటర్వ్యూలో చూసి కానీ ఒక్క ఆయన గురించి విడిచిపెట్టి కూడా నాకు ఈ కొడుకు కూడా నా చేతులనే తెచ్చిస్తాడు ఈయన కూడా నా చేతులనే చిన్న ఆయన కూడా నా చేతులనే ఏది కానీ ఏ పని ఉండని నాకు చెప్పిన దగ్గర దాటి పోరు నన్ను దాటి పోరు నన్ను మించుకొని పోరు వాళ్ళు మా ఎమ్మదే మాట అని దాటారు అందుకొరకు నా పిల్లలు అందరూ ఒకతోనే ఉండరు నా పిల్లలు గొడవ పడరు దోస్తులు లేక ఉంటారు అన్నదమ్ములు నేనేమంటా అంటే పెద్ద నాకు చూడకు పెద్ద నాకు చూడకు రాముడు అంటే ఏమంటాడు నువ్వు విడగొడతావా మమ్మల్ని విడగొట్టకు మేము అన్నదమ్ములమ్మమ్మ ఆయనకు తెలిసిందో తెలియలేదో బయటకు పోయిండో పోలేడో ఒకరికి తెలుస్తుంది ఒకరికి తెలియదమ్మా ఇది నెత్తి లేని వాళ్ళు అట్లా చేస్తారు మనకు నెత్తి లేదా మాకుంది కదా నెత్తి మాకు మైండ్ ఉంది సరిగా మేమందరం ఒక్కతోనే ఉంటాం అని మనం ఒక్కతోని పిల్లలం కదా అదే అందుకొరకు మా అన్న అని దగ్గరకు ఉంచాడు అంతే బస్ ఇప్పించిండు అదే వాళ్ళ అన్నకు కూడా ఇప్పించిందంట అదే బస్ ఇప్పించిండు మా అన్న ఎన్ని దినాల మంది బస్సు నడుపుతాడు ఎన్ని దినాలని తిప్పులా పడతాడు సొంతం తెచ్చుకుంటే ఉంటది కదా నడుపుకొని నీవు బతుకు నాకు నేను బతుకా నీవు బతుకా అని తెచ్చి ఇప్పించుడు ఇప్పుడు మా పెద్ద కోడికి ఏమంటాడు బస్సు నాది కాదు నాయన అవును మరి నేను ఖాళీ డ్రైవర్గా ఉంటా అని చెప్తాడు డ్రైవర్గా ఉన్నా కూడా అది మనదే కదా మనదే మనం కాపెట్టుకొని దాన్ని సంభాలించుకుంటే బాగుంటది కదా దాన్ని ఇంకా ఈయన కూడా ఇప్పుడు ఈయన కూడా దారి చేస్తా ఈయన కూడా ఏమైనా బిజినెస్ పెట్టిస్తా లేకుంటే ఆయన ఏం తీసుకుంటాడో అది చిన్న కూడా ఓకే ఇక మొత్తం కుటుంబ బాధ్యత మొత్తం ఆయన తీసుకొని ఆయన నడిపేయాలనుకుంటున్నాడు చెల్లెలకు అందరికి ఆ చెల్లెలకి ఇచ్చిండు పైసలు ఈయమకి ఇస్తాడు ఇప్పుడు ఈయమ కూడా ఇల్లు ఏడన ఇల్లు కట్టుకుంటే ఏమని ఇస్తున్నాడు ఈ పిల్లలకు చూస్తున్నాడు బర్త్డే చేస్తున్నాడు అక్క పిల్లలకు బర్త్డే చేస్తున్నాడు అన్న పిల్లలకు బర్త్డే చేస్తాడు ఇక మొత్తం ఆయన సెట్ అయింది అందరినీ సెట్ చేద్దాం అందరికి ఆయననే బాధ్యత ఆయననే మొత్తం నన్ను చెప్పకుండా తెస్తాడు అవన్నీ వస్తువులు ఎందుకంటే అమ్మ తిడుతుంది ఎందుకు తెస్తున్నావు వాళ్ళకు ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అంటదని ఏమన్నా బాక్యారా వాళ్ళకు మనం దేనికి ఎందుకు తెస్తావు అని అంటారని నన్ను చెప్పకుండా చేస్తాడు ఆ పని మొత్తం అయిపోయినాక తెచ్చినాక నన్ను చెప్తాడు అమ్మా ఎవరు నువ్వు తిడతావని చెప్పలేను కానీ మనమే తెచ్చినాం వీళ్ళకు ఒక పిల్ల నేనే తెచ్చినా ఆటాడు ఒక మేనగోడలకి ఎక్కువ ఇష్టంగా ఏం తింటాడు అంటే టమాటా చారు ఎక్కువ ఆయనకు పప్పు ఇంకా చికెన్ అంటే అక్కడ ఏమన్నా తింటాడేమో కానీ ఇక్కడికి వచ్చినాక అక్కడ తింటాడు ఈడ నాతోనికి వస్తే అమ్మ నీ చేయి టమాటా చారు ఓమ వేసి చేస్తా కదా ఓమ ఇంత మన ఇవి ధనియాల పొడి అది అట్లా చేస్తా ఇంత బో తింటాడు బాగా కడుపు నిండా తింటాడు ఇంకా నా కడుపులో లేరు అమ్మా నీ చేయి ఇంకా రొట్టెలు అయితే ఉడుకు రొట్టెలు తింటాడు 2 రొట్టెలు తింటాడు జొన్న రొట్టెలు ఈడ అట్లే తింటాడు ఆయన కూడా అట్లే తింటాడు కిరణ్ కూడా అట్లే తింటాడు ఈయన కూడా అట్లే తింటాడు నా పిల్లలు నేను చేసిన రొట్టెలు ఆ గుల్ల పుట్టుకలో ఉంచారు వాళ్ళ నాయన కూడా 5 రొట్టెలు తింటాడు ఇప్పటికీ 5 రొట్టెలు తింటాడు అయితే రామురాతుడికి ఇంత పేరు వచ్చింది కదా ఇంత పేరు రావడానికి ఎవరన్నా చిన్న చిన్న హెల్ప్లు కానీ ఏదో ఒక హెల్ప్ చేసి ఉంటారు సో అంటే ఫ్యామిలీ మెంబర్స్ లోనన్నా కానీ ఎవరైనా బయట వాళ్ళు కానీ ఎవరన్నా హెల్ప్ చేసిరా వివాన్ అని ఉంటాడు కదా మా ఛానల్ చూసుకుంటాడు ఆయన ప్రొడ్యూసరా ప్రొడ్యూసర్ కాదు ఆయన ఛానల్ చూసుకుంటాడు లేదు ఆయన కూడా పాటలు వేస్తాడా మీకు తెలియదా కానీ ఆయననేమో మాకు ఎప్పుడు పైసలు అడిగితే లేదన్నాడు ఎన్ని లక్షలు కావాలి అన్ని లక్షలు ఇస్తాడు మాకు వివాన్ ఇంకా నేను పోతే అమ్మ నీ బాగుండవా నాన్న నీవు పెళ్లి చేసుకోవా ఎట్లా నాయన బువ్వ తినిపియవు అంటే చేసుకుందామమ్మా రాము చేసుకుంది నేను చేసుకుందా నాని అంటే నీ చేసుకోవాలి బిడ్డ ఫస్ట్ అంటే చేసుకుంటామా నీకు పెళ్లికి తప్పగా పిలుస్తా నేను అంటాడు మాకు కానీ వాడు పోతే మాత్రం మాకు తీసేయడు వాళ్ళ ఇంటికాడ ఒక 4 పాటకు పోయినాము పాటకు పోతే వాళ్ళ ఇంటి వరకు ఆయన ఆఫీస్లోనే పండుకొని వచ్చినాం మేము పాటకు పోయి కానీ చాలా పానం ఎలా కొట్టుకుంటాడు బిర్యానీ తెప్పిస్తాడు మాకు తినేనికి అన్నీ చేస్తాడు కానీ అమ్మ నీకు ఏమైనా కావాలనా నీవేమైనా కావాలనా నువ్వు మాత్రం ఉపాసం ఉండకు అని అంటాడు నాకు వివాన్ వివాన్ అన్న
ఓకే ఇంకా మాకు డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తాడు రాముడుకు. రాముకు మాత్రం తక్కువ చేయడు. కానీ ఇన్ని దినాలు నాకు ఆయన పేరు నోటికి రాలేదు, నేను చెప్పలేను. ఓకే ఇవాళ నాకు నా కొడుకు వివానన్న కూడా చెప్పలేదమ్మా మనం అంటే నేను చెప్తున్నా, నాకు పేరు రాకుంటే నేను ఏం చేస్తా చెప్పు. ఇప్పుడు వల్లిదేమో దినా మాట్లాడుకుంటున్నా, వల్లి పేరు ఎప్పుడైతే వస్తుంది నాకు, నా పెద్ద కొడుకు లేక ఆయన పేరు. వల్లి కూడా పాటకు సపోర్ట్ చేసి అంత పైకి తీసుకుపోయినాడంటే వల్లి బువ్వ తింటున్నాం మేము. మా వల్లి బువ్వ తింటున్నాం మేము. ఇవాళ ఆయనకు మేము కాదని అనకూడదు. ఆయన పైసలు పెట్టి ఈ పాటకి హిట్ చేపిస్తేనే మేము ఇంతవరకు తింటున్నాము, ఇంతవరకు బతుకుతున్నాం, ఉండం మేము. ఇంకా ఆయన ఎవరు కళ్యాణ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా నా కొడుకుకి ఏ లోటుపాట రానియాడు. ఆయన కూడా చాలా మంచోడు. ఏ పాట ఉన్నా కూడా ఆయనకు నీకు పైసలు లేకుంటే రాము, నీ చేతిలో ఎప్పుడు ఉంటే అప్పుడు, నీ చేతిలో ఎప్పుడు వస్తే అప్పుడు అని అంటాడు కళ్యాణ్. ఆయన కూడా చాలా మంచోడు. నా కొడుకు ముగ్గురు చాలా మంచోడు చూడు. ఆ ముగ్గురు హెల్ప్ చేశారు. శేఖర్ మాస్టర్ కూడా మంచోడే, పాట చేసిండు కదా అని మొత్తం డాన్స్ నేర్పించుడు, ఆయన పాట పాడిపించు మొత్తం ఆయన అంత మొత్తం చేసిండు కదా, చూసుకున్నాడు కదా. ఆ పాట అయితే హిట్ అయింది చూడానా, ఆ పాట హిట్ అయితేనే మేము ఇంతవరకు తింటున్నాం. వాళ్ళందరూ ఇంకా సపోర్టు చాలా ఉంటుంది. శేఖర్ వైరస్, కళ్యాణం, వల్లి, ఇవాన్ నలుగురిగా కెమెరామాన్ కూడా కెమెరానే కదా. ఇప్పుడు రామరాతోడికి ఏమైనా బాధలు వచ్చినాయి అనుకో, ఇంట్లో ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తాడు? ఇక మన ఆయనకే ఇవాన్కే చేస్తాడు ఫస్ట్. ఓకే, ఇవాన్కు చేసినాక వల్లికి చేస్తాడు. ఓకే, వల్లికి చేసినాక ఈ కళ్యాణ్కు. ఓకే, అంటే ఇంట్లో అంటున్నా, ఇంట్లో నన్ను చేస్తాడు, మీకే చేస్తాడు. వాళ్ళకి ఏం చెప్పాడు కానీ నన్నే చెప్తాడు, మా అమ్మకి చెప్పండి ఫోన్ అని. ఓకే, అమ్మకి ఇట్లా ఉంది అని చెప్పేసి చెప్తాడు ఇక. ఓకే, ఇంకా చెప్తాడు ఏమన్నా పైసలు లేవు బిడ్డ అంటే ఇంకా ఏడని అప్పు చేసుకొని నాకు తెచ్చి ఇచ్చిపోతాడు. కానీ లేవమ్మా అని అన్నాడు. ఓకే, సో ఈ ఇల్లు డిజైన్ మొత్తం రామరాతోడేనా డిజైన్ చేసింది? ఈయన. ఓకే, రెండో కొడుకు మొత్తం ఈయనకు ఒప్ప చెప్పేసిండు, ఈయన చెప్పించిండు. ఓకే, అయితే మనం ఇప్పుడు ఆయనకు ఏం కావాలంటే అది చెప్పాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం నేనే చేసిన. ఏంది? నేనే చేసిన ఇల్లు పని మేమే చేసుకున్నాం. ఇల్లు పని మేస్త్రి కాబట్టి మీరే చేసిరు. డిజైన్ అంతా బాబాయ్ చేసిండు. ఓకే, మొత్తం నువ్వే? ఒక మేస్త్రి తీసుకున్నాడు ఎంబడి పట్టుకొని చేసిన. ఓకే, అంతా మేమే చేసుకున్నాం. కానీ ఈ పని మాత్రం ఇంకా తతిమాది మొత్తం ఇవన్నీ వేరేలతోనే చేపించినాం. సిమెంట్ పని అయితే మేమే చేసినాం. బయట మొత్తం నేనే చేసిన. ఓకే, అయితే ఇప్పుడు బిగ్ బాస్లు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరెవరు మీకు ఇష్టం? మాకు అందరు ఇష్టం. అందరు ఇష్టమా? అందరు ఇష్టం. మరి అందరూ రామరాతోడికి అప్పుడప్పుడు నామినేషన్లు వేస్తారు కదా. నామినేషన్ చేస్తున్నారంటే నేనేమంటుండే వాళ్ళకు కూడా ఇప్పుడు బయట నుంచైనా ఒక్కొక్క ఈ మాట కానీ అది పైన చూసి అయ్యి వాడేమన్నా నీకు వాడేమన్నా చెడ్డ మాట మాట్లాడితే, నీకు ఏమైనా లొల్లి చేస్తే, ఏమైనా చేస్తే పాయింట్ లేని పాయింట్ చేస్తే నువ్వు నామినేషన్ చేయి, వద్దంటలేను. కానీ ఆయన గమ్ముగా కూర్చుంటాడు, ఒడిడ కూర్చుంటాడు, ఆడ కూర్చుంటారు అని మాట్లాడతారు. మళ్ళీ నువ్వు ఆడగంటల పడతావు, వీడగంటల పడుతుండవు అని అంటున్నారు. మళ్ళీ మధ్యలో దొరుకుతున్నావు అని అంటున్నారు. మధ్యలో ఎవరితోనికి పోడు, ఎవరితోని కోడు అది మెడలో వేసుకొని నాగార్జున సారే పరిచయం అవుతున్నాడు. ఏం రాము ఏం చేస్తున్నావు, నువ్వు ఎట్లా చేస్తున్నావు అని నవ్వుతున్నాడు. సారే మెచ్చుకుంటున్నాడు వానికి. ఇంకా కళ్యాణ్ చేసిండు, పోయిన వారం కళ్యాణ్ చేసిండు, ఈ వారం ఎవరు చేసిండ్రు అని చూడలేదు నేను. అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరైతారని అనుకుంటున్నారు? ఇంకా అందరుకుంటారు నాయన, ఇంకా నా కొడుకు గెలిచాలని నాకుంటది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా కొడుకు గెలిచితే బాగుండే, నా బిడ్డ గెలిచితే బాగుండే అని అంటారు. ఇంకా వాళ్ళకు కూడా ఉంటది కదా. అయితే టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? అంటే ఫైనల్ గా 5 మంది మిగిలాలి కదా, ఎవరు మిగులుతారని అనుకుంటున్నారు? ఇంకా ఎవరి గురించి చెప్పకూడదు మనం. వద్దా? ఎందుకు? రామురాటోళ్ళ అమ్మ చూడమ్మా, ఇంకా ఓల పేరు ఇలా పేరు చెప్పింది అని బదనాం కాకూడదు. ఓకే, సో అందరికి సపోర్ట్ చేయాలి అని అంటావు? అందరు సపోర్ట్ చేయాలి, అందరు మంచిగా ఉండాలి. ఎవరైనా కాకోకో, ఎవరైనా విన్ కాకోకో, దాంట్లో ఎవరైనా సంతోషమే మనకు. నా కొడుకే కావాలి, నాకే దేవాలి, ఆ బొడ్డ నేను తినాలి అని ఏం లేదు. నా కొడుకు లాస్ట్ వరకు ఉన్నా కూడా నాకు సంతోషమే. ఆ కప్పు దేకున్నా కూడా నాకు మంచిదే. సరే, ఇప్పుడు రామరాతోడు గెలుస్తాడు, 50 లక్షలు ఇంటికి తీసుకొని వస్తారు.
50 లక్షలు నువ్వేం చేస్తావు? నేను హైదరాబాద్ లో ఇల్లు కొంటా, నా కొడుకు నా కోడలికి నేను పెళ్లి చేస్తా వానికి, ఓకే వాళ్ళకి ఇద్దరికి ఆడ నేను మంచిగా పెద్ద ఇల్లు చూసి తీసుకుంటా. ఓకే ఆయన సంపాదించిన పైసలు అయిపోగొట్టను, ఆయనకు ఒకటి దారి చూపిస్తా. ఓకే సరే, ఇప్పటి వరకు రాము రాథోడ్ ఏమన్నా పైసలు సంపాదించి నీకు తెచ్చిచ్చిండా? అన్ని నా చేతులకి వెళ్ళి పోతాయి. ఇప్పటి వరకు రాము రాథోడ్ ఎన్ని లక్షలు ఇల్లు తయారు చేసిన, నాకు ఒక 6 తోలాల బంగారం ఇప్పించిండు, ఓకే నాకుతోన ఏం లేకుండే. ఇంకా వాళ్ళ చెల్లెలకి ఒక 4 లక్షలు ఇల్లు కట్టేందుకు ఇచ్చిండు, ఒక అక్కకు ఒక 3 లక్షలు అనుకో. ఇంకా ఇంకా తత్తిమూలకి అందరికి వాళ్ళ అన్నకు ఏమో 16 లక్షలు పెట్టి కారు ఇప్పించాడు, అది బస్ ఇప్పించిండు. ఇంకా ఇన్ని ఇంకా ఆయన తోనైతే నవ్వ పైసా పెట్టుకోడు బిడ్డ, ఒక్క రూపాయి పెట్టుకోడు. ఆయన బట్ట ఆయన పొట్టనే, నేను ఇది వేసుకుందునా అది తెచ్చుకుందునా, నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని అన్నాడు. ఆయనకు బట్టలు మంచిగా ఉండాలి, ఆయన కడుపు మంచి తిండి ఉండాలి. ఓకే అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఫుడ్ మంచిగా లేదు కదా, ఫుడ్ తింటున్నాడు మరి? జొన్న రొట్టెలు ఉండవు, ఏది లేదు దాంట్లో, ఏంటంటే కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు ఉంది. అది ఎంతైనా బిగ్ బాస్ కదా నాన్న. అయితే రాము రాథోడ్ ఎప్పుడు వంట చేయలేడు, వంట రాదా? వంట రాదు, బట్టలు కాదు, చాయ్ దాకా గిలాస్ ఎత్తి పెట్టాడు. ఓకే పెట్టిపియలే ఇంతవరకు, నా పిల్లలకే పెట్టిపియలేదు. మేము చేసి మేము పెడితేనే తింటారు వాళ్ళు, లేకుంటే ఏ పని చేయరు. ఈయన కూడా ఈడ ఎత్తి ఈడ పెట్టకుండే, ఏడున్న వస్తువు కూడా నేనే తెచ్చి పెడుతుంటే ఇట్లా నేను ఉత్త పని చేయాలి. మన జీతం ఎట్లా ఉంటాడో, జీతగాలు ఎట్లా చేస్తారో అట్లే చేస్తుండే పని. కానీ ఇంటది గుర్తు లేకుండా బయటది కూడా గుర్తు లేకుండే. చిన్న బ్రేక్ తీసుకున్నాం, వాళ్ళిద్దరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందామని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే రాము పెట్టనీయడు అని చెప్పేసి అంటే కాకంటున్నాను నువ్వు అంటున్నావు. ఛానల్ పెట్టనీయడు రాముడు వస్తే మనం ఇప్పుడే పెట్టేద్దామని చెప్పేసి అమ్మంటుంది. సరే ఇప్పుడు ఛానల్ పెడుతుర్రా మీరు? పెట్టుకుందామని నాన్న, మాకు కూడా మేము కూడా చేత కాదు కదా, ముసలో చాలా చేస్తున్నాడు ఛానల్, వాళ్ళు కూడా కామెడీ చేస్తున్నారు, ఏమో చేపలు కాలుస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. సరే సరే సరే, నీకు పాటలు వచ్చా? నాకు పాటలు తెలుగు పాటలు వస్తాయి నాకు. సరే ఒక పాట పాడు, ఒక పాట పాడు. తెలుగు పాటనా? ఏదైనా తెలుగు పాట ఒకటి పాడు, మీ పాట బంజారా పాట ఒకటి పాడు, సరేనా? పాడు. బామన కైకమచేని అంబామన కైకమచేని బేట అంబోడి వళిరే అంబామన కైకమచే నీ అంబామన కైకమచే ఈ గేణೆ ಗಾಟೆ వళిరే అంబామన కైకమచేని అంబామన కై చేని మారో బేటా హీరో అంబా మన కైకమచేని అంబా మన కైకమచేని ఖేతే వాడి వళిరే అంబా మన కైకమచేని మన కైకమచేని బేటి బేటా వళిరే అంబా మన కైకమచేని అంబా మన కైక ఈ భాయి బందే వళిరే అంబా మన కైకమచేని అంబా మన కైకమచేని నాతే పోతే వళిరే బా మన కైకమచేని. సూపర్. అసలు అంటే భాష నాకు అర్థం కాదు కానీ నా కొడుకు మాత్రం హీరోని అయితే చెప్పింది, అంతేనా? అసలు ఏంది మీనింగ్ ఏంది? నా కొడుకు హీరో, హీరో నాకేం తక్కువ లేదు, నాకు ఏదో చాలా ఆనందంగా ఉండా. నేను సొమ్ము భూమి అంత మన్మోండ్లు కొడుకులు అన్నదమ్ములు ఫ్యామిలీ పెద్దది నాది. ఇంత అర్థం ఉందా పాటలా? సరే ఇప్పుడు తెలుగు పాట. తెలుగు పాట అంత మతికి లేకుంటది బిడ్డ, చాలా ఏండ్లే. మస్తు వాడినాం కానీ అప్పుడు ఉండే కోలాట చేసేటప్పుడు ఉండే. మీరిద్దరు కలిసి ఎప్పుడన్నా సినిమా చూసిరా? ఆ సినిమాల గురించి గుర్తులేదు బిడ్డ నా పేరు కానీ. సినిమా మన చిరంజీవి సినిమా, వెంకటేష్ సినిమా, వెంకటేష్ సినిమా చూసినాం. మన వెంకటేష్ చిరంజీవి ఆయన ముగ్గురు సినిమాలు మాత్రం బాగా చూస్తుంటే మేము. అంటే ఇప్పుడు టీవీ వచ్చినప్పుడు టీవీలో చూస్తుంటే ఈ మన నాగార్జున సార్దేమో ఇది మన అన్నమయ్య సినిమా. అన్నమయ్య సినిమా ఏం గోస ఉంటుంది సార్కు అంటే, అబ్బా చాలా. ఆ ముసలామా ఎవరు అల్వేల మంగమ్మ ముసలిగాయి ఆయన గుట్ట ఎక్కుతుంటే ముసలిగాయి లడ్డు తెచ్చి లడ్డు తినబెడుతుంది. కానీ నేను తిననని అన్నాడు, ఆ లడ్డు తింటాడు. లడ్డు తిని ఆయన మాయమై మళ్ళీ గుట్ట ఎక్కిపోతుంది.
మళ్ళీ ఆయనకు అంత గోస అంటే గోస ఉంటుంది. కోసనే అయితే ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నావు కదా, ఎప్పుడన్నా నేను కష్టపెట్టిండా కాక? కాక కష్టపెట్టిందంటే ఇంకా నేను కొట్టిండా? కోటనికి ఎందుకు కొట్టాడయ్యా? తిక్క గంటలు పడుతున్నాడా? కోటనికి బాగానే కొడుతుండే నన్ను. ఎందుకు కొట్టలేడు? కష్టం వచ్చి మంచి చేసిన ఓకే బాగా కష్టం చేసి ఏం చేయలేడు ఒకటే. నేను కూడా గదులు కాసిన. సరే సరే సరే, మీరిద్దరు కలిసి ఏమన్నా ఎడికన్నా పోయినప్పుడు ఏదైనా కామెడీ అయిందా? నవ్వుకున్నారా మీరిద్దరు కలిసి ఎడికన్నా ఎప్పుడు నగలే నాన్న, ఎప్పుడు నవ్వలేదు? ఎప్పుడు కొట్లాటనే మాది. ఓకే, కానీ మీ కొట్లాట కూడా మంచిగా ఉంది, కామెడీ అంటే మా హ్యాపీగా ఉంది మీరు కొట్లాడుతుంటారు. కానీ ఇంకా అప్పుడే కొట్లాడి అప్పుడే ఇంకా మంచిగా అవుతాం. అప్పటిదప్పుడే కానీ అలగము. నా మొగడు నాకు తిట్టిండు కదా అని నేను అనుకుంటా. కానీ అంటే భార్య భర్తల అనుబంధం అంటే ఇట్లనే ఉంటది, అంటే కొట్లాటలు, ప్రేమలు, ఏడుపులు ఇవన్నీ ఉండాలి. ఒక ప్రేమ ఉంది మళ్ళీ అలిగి ఎక్కడన్నా పోయేది లేకుంటే మాకు ఇంకా మా అమ్మ నాయన ఇచ్చిండ్రు కదా, పేరు తెచ్చుకోవాలి కదా, నా పిల్లలు జల్లెలు అయినరు కదా, ఈయనతో నలిగి నేనేం పోతాను, నేనే పెద్దగా మంచు చేసుకొని ఇంకా అన్ని పని చేసుకుంటుంటే. ఓకే, సో మొత్తానికైతే రామరాజ్ తోటి స్టోరీ కాదు, వీళ్ళ స్టోరీ కూడా కొంచెం చెప్పడం జరిగింది. సో ఫైనల్గా రాము రాథోడ్కి ఎందుకు ఓట్లు వేయాలి, రాము రాథోడ్ ఎందుకు గెలవాలనేది మన జనాలకు చెప్పండి. అసలు ఎందుకు ఓట్లు వేయాలంటే మీరు ఏమని చెప్తారు రాము రాథోడ్ గురించి? రాము రాథోడు మన రాజ్యంకి వెళ్ళి పోయిండు, మన దేశంకి వెళ్ళి, జిల్లాకి వెళ్ళి, జిల్లా గెలుచుకొని రావాలి, జిల్లాకు మనం పేరు తెచ్చుకోవాలి అని రాము రాథోడ్కు వేసుకొని ఓట్లు వేసి గెలుచుకొని రావాలి. కప్పు గెలుచుకొని వస్తేనే రాజ్యమంతా మన దేశ పొడుగు గెలుచుకొని వచ్చిండు కదా అని హిమ్మత్ ఉంటుంది, పేరు ఉంటుంది. కానీ నాకు ఆ రూపాయలు తెచ్చి నా ఇంట్లో ఏమి ఉండదు, నా ఇంట్లో ఉండవు ఆ రూపాయలు, కానీ మన రాజ్యానికి పేరు ఉంటుంది. ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచి, ఒక కౌన్సిలర్ ఎట్లా గెలుచుకుంటారు? ఆ కూడా గెలుపు, అది ఆ గెలుపు గెలుచుకొని వస్తే పలానా మన ఊరికంట, చిన్న ఊరంట, పల్లెటూరంట గోపులపురము, ఆ ఊర్లో ఒక పిల్లగాడు రాము రాథోడ్ అనే పిల్లగాడంట కప్పు గెలుచుకొని వచ్చిండట అని మీకు పేరు వస్తుంది. నాకు వచ్చిన రూపాయలు ఎక్కడ పోతాయో, రూపాయలు పోతాయో అన్ని దౌలత్ తెచ్చే కూడా మనతో ఉండయి, అవి ఇవాళ వస్తాయి రేపు పోతాయి, కానీ పేరు పెద్దది, పేరు పెద్దగా ఉంటుంది. అందుకొరకు నేను జనాలకి అందరికీ చేతులు ఎత్తి మొక్కుతుండా, రాము రాథోడ్కు ఓటేసి గెలుచుకొని మన జిల్లాకు గెలుచుకొని రావాలి. రాము రాథోడ్కు ఓటు వేయాలి, దయచేసి ఓటు వేయాలి. ఓటు వేస్తే నా కొడుకు నామినేషన్లో ఉండడు, ఆయనకు ఓటేసి గెలుచుకొని రావాలి. అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, నాన్నలు అందరూ చిన్నపిల్లలతో సహా చెప్తుండా. కానీ రాము రాథోడ్ అంటే మీకు ఇష్టము, చాలా ఇష్టం నా కొడుకు, మీకు అందరికి ఇష్టము, నా ఒక్కదాని కొడుకు కాదు మీ కొడుకు అనుకొని నా కొడుకు ఓటేసి గెలుచుకొని రావాలి. ఆల్ ద బెస్ట్ నాన్న రాముడు, ఆల్ ద బెస్ట్. నమస్కారం. మా ఎమ్మెల్యే లేదు మాట్లాడి యాగు పజర్లారాట ఎమ్మెల్యేనా నాన్న? రాము రాథోడ్ అందరికీ 10,000 నమస్కారం. మా కొడుకుకు ఓటు వేయాలి, ఓటేసి కప్పు గెలుచుకొని రావాలి. కప్పు కాదు, కప్పు యాదో కానీ గెలుచుకొని రావాలి. ఓటు మాత్రం తప్పకుండా వేయాలి. అందరికీ నమస్కారం. చిన్న పెద్దలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, గ్రామ పెద్దలకు కూడా మొక్కుతుండా కానీ ఓటు వేయాలి. గ్రామ పెద్దల కంటే అదే ఓట్లు వేయండి, నేను గెలుచుకుంటా, నేను ఎమ్మెల్యే అవుతా అంటున్నాడు. ఎమ్మెల్యే కాదు, అదే మన కొడుకు. సో మొత్తానికైతే ఇగో నేను ఒకటి చెప్తాను మీకు. సో వీళ్ళు ఇంటర్వ్యూ మధ్యలో చిన్నగా కామెంటరీ వేసుకున్నారో, కామెంటరీ ఇక్కడ వరకు వచ్చింది. సో ఏంటంటే అమ్మ చెప్పిన దాంట్లో కూడా ఇంతకుముందుకు దేశం, రాజ్యం అవి అనడం జరిగింది. అంటే వాళ్ళ ప్రాంతం, అంటే ఎక్కడైతే భూత్పూర్లోనే వాళ్ళ గోపులపురం విలేజ్, ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రాజ్యానికి అంటే వాళ్ళ ప్రాంతానికి ఆమె దేశం అని చెప్పి అట్లా చెప్పింది. సో దాని గురించి ఏమనుకోవద్దు, అంటే ప్రాంతానికి ఆయన గెలుచుకొని రావాలి, ప్రాంతంలో పేరు తేవాలన్నట్టు, అంటే వాళ్ళు ఉన్న ప్రదేశం, ఆ ఊరు కానీ, విలేజ్ కానీ, ఆ జిల్లా, దాని గురించి చెప్పడం జరిగింది. దాని గురించి తప్పుగా అనుకోవద్దు ఎవరు. ఇంకోటి కాదు, కామెంటరీ చేస్తున్నావు కప్పు గుప్ప అని, చదువుకోలేడు కదా, ఏదో మాట్లాడతాడు, ఎందుకు అట్లా చేస్తున్నావు? మరి నేను చదువుకున్నానా నాన్న? నేను చదువుకోలేను కదా. ఓకే, చెప్పకూడదు అట్లా కామెంటరీ ఎందుకు చేస్తున్నావు? నేనేం చెప్పినా? ఇగో అంకుల్ ఏం చెప్తున్నాడు అంటే
గ్రామ పంచాయతీ అంటే గ్రామంలోకి చెప్తున్నాడు అంటే నేను ఎమ్మెల్యే కావాలి నాకు ఓట్లు వేసి అనలేడు గెలిపియాలి అనలేడు ఎమ్మెల్యే కావాలి అనలేడు నా కొడుకు కోట్లు వేయరని అన్నాడు కొడుకే అనలేడు దాంట్లో చూడండి మీరు అనలేడు అనలేడా అనలేడా ఓట్లు వేయండి అట. కొడుకు అందరికి నమస్కారము నా కొడుకు కొంత చిన్న అక్కలకు, పెద్దలకు అందరికి నమస్కారం. నా కొడుకు ఓటేయాలని అన్నా. అన్నావా సరేలే ఇలాగ సరేలే మాట్లాడితే ఏం లేదు. ఆ, అంతేలే సో నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో ఇట్లా ఉంటుంది అమ్మ నాన్నలు అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న గొడవలు అంటే ఆ సంతోషం కానీ ఆ దుఃఖం కానీ అంటే కొడుకు గురించి బాధలు అడగగానే ఏడ్చిన వాళ్ళని మనం చూసినాం. సో అదే విధంగా వీళ్ళిద్దరు మంచిగా కామెంటరీ చేసుకుంటున్నారు అంటే రన్నింగ్ కామెంటరీ లాగా ఆ కాక చెప్తుంటే అమ్మ కామెంటరీ వేయడం అమ్మ చెప్తుంటే ఈయన కామెంటరీ వేయడం అంటే కొన్ని కట్ చేసినాము అంటే కొన్ని బాగున్నాయి కాబట్టి కామెడీకి సంబంధించినవి చేసినాం. సో చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా బిగ్ బాస్ 9లో రామరాతో మంచిగా ఆడుతున్నాడు కాబట్టి ఆయనకు కూడా ఓట్లేసి మా శివ స్టూడియోస్ త్రూ మేము కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బై బాయ్.